మనం ఎలాంటి శివలింగం ఏ సైజ్ది పెట్టాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చెప్తే వాళ్ళకు అమౌంట్ పే చేసుకుంటారు. మేము ఫస్ట్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సో 8,000 పే చేయాలి. వాళ్ళు ఏం చేశారంటే 7,500 పే చేయించుకుని ద రిమైనింగ్ 500 మాకు ఇచ్చారనమాట. సో అది మేము మాకు పూజ చేయడానికి పూజారి వస్తారు కదా, ఆయనకి పూజ అయ్యాక ఇవ్వమని చెప్పి మనకి ఇచ్చేస్తారు ఆ 500. సో అది తీసుకుని మనల్ని ఒక 10 minutes వెయిట్ చేయమంటారు. ఈ లోపు పూజారి ప్లస్ పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం రెడీ చేసుకొని వస్తారు. వచ్చి మనల్ని రమ్మని చెప్తారు. సో మనం ఆయన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతే ఆయన ఎక్కడైతే శివలింగాలు అవైలబుల్ ఉన్నాయో ప్రతిష్ఠ చేయనివి సో అక్కడికి తీసుకెళ్తారనమాట. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో శివలింగాలు ప్రతిష్ఠ చేశారు చేయలేదు అని ఎలా తెలుస్తుంది అంటే, పైన శివలింగం చుట్టూ ప్లాస్టింగ్ చేశారు అంటే శివలింగం ప్రతిష్ఠ అయినట్టు, చేయలేదు అంటే అవ్వనట్టు అనమాట. సో అలా వెళ్ళి మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దానికి ఆయన బేసిక్ వాష్ చేయడం అవన్నీ చేసేస్తారు. ఏ